దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ నుంచి మనకు ప్రేమ్ గాంధీ గారు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి కార్తీక్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా ప్రేమ్ గాంధీ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కేంద్రం నిర్ణయాన్ని ఎట్లా చూస్తున్నారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ విషయంలో గతంలో కూడా తలుపులేసి రాష్ట్రాన్ని విభజించారు అని మాట్లాడడం జరిగింది. బట్ ఆ తర్వాత ఎక్కడా కూడా బడ్జెట్ కేటాయింపుల్లో కానీ తెలంగాణ పేర్లు కూడా ప్రస్తావించకపోవడం. ఈరోజు మెట్రో కోసం నిజానికి యాజ్ ఏ తెలంగాణ సిటిజన్ గా హైదరాబాదీగా మీరు ఎదురు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారు, హైదరాబాదీస్ మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. కానీ కనీసం కేబినెట్ సమావేశంలో మెట్రో ప్రాజెక్ట్ సంబంధించి అట్లీస్ట్ ఒక చర్చ కూడా చేయకపోవడం ఎట్లా చూడాలి? మరోవర్ బీజేపీ కాంగ్రెస్ ఏమైనా భారీ యుద్ధం చేస్తున్నారా, కత్తులు పట్టుకొని కట్టెలు పట్టుకొని తెలంగాణలో హైదరాబాద్ లో? అంటే అట్లాంటి పరిస్థితి కూడా లేదు. అఫ్ కోర్స్ ఆయన మొన్న కూడా అన్నారు, ఆర్ఎస్ఎస్ లో నేను చదువుకున్నాను, ఇంటర్మీడియట్ కాలేజ్ మొత్తం తెలుగుదేశం పార్టీలో వేశాను, కొలువు కాంగ్రెస్ పార్టీలో వేస్తున్నాను. బట్ ఎక్కడ శత్రుత్వం లేదు. ఎందుకు తెలంగాణ అంటే చిన్న చూపు చూస్తుంది, ఎందుకు హైదరాబాద్ అంటే చిన్న చూపు చూస్తుంది భారతీయ జనతా పార్టీ అంటే? సమాధానం ఏం చెప్తారు ప్రేమ్ గాంధీ గారు? అయితే ఇక్కడ మనము వాస్తవాలు గమనించాలి. ఇప్పుడు ఎవరు చెప్పారు, ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఎక్కడ కూడా ప్రెస్ అండర్స్ చేసింది లేదు, ఏం జరిగినటువంటి విషయం లేదు. మొన్న జూన్ 21కి అంటే ఇలాంటి ఒక 5-6 రోజుల క్రితమే డిపిఆర్ కేంద్రానికి పంపడం జరిగింది. ఫేజ్ 1 లో ఉన్నటువంటి డిపిఆర్ గానీ, ఇప్పుడు ఫేజ్ 2 లో ఉన్నటువంటి డిపిఆర్ గానీ, అప్పుడున్నటువంటి కేంద్రంలో వాటా, అప్పుడున్నటువంటి రాష్ట్రము కేంద్రంలో 20% వాటా ఉండి ఆ వాటా ద్వారా చేసినటువంటి ఫేజ్ 1. ఫేజ్ 2కి వచ్చే వరకు కేంద్రం వాటా 18%, రాష్ట్రం వాటా 30% అనేటువంటి వాతావరణంతో తయారు చేసినటువంటి డిపిఆర్ రాష్ట్ర కేంద్రానికి వచ్చింది. అది వచ్చినప్పుడు మొన్న జూన్ 21కే, ఏం నెలలు కాలేదు. పూనా అంటూ ఉన్నారు, మహారాష్ట్ర అంటున్నారు. అది 6 నెలల కింద పట్టినటువంటి విషయం. 6 నెలల్లో చర్చలు జరుగుతున్నాయి. 6 నెలల నుంచి డిపిఆర్లు పంపడము, కేంద్రం దృష్టికి రావడము, కేంద్రం పలుసార్లు చర్చలు జరిపించడం, అట్లా జరపడం తప్ప జరిగింది తప్ప ఏం లేదు. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగదు, తెలంగాణ రాష్ట్రానికి జోప్యం జరిగేటువంటి అవసరం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే డైరెక్ట్ సంబంధిత శాఖ మంత్రిని కలవడం జరిగింది. ఖచ్చితంగా సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది తప్ప ఇంకెక్కడ లేదు. అతి త్వరలో ఖచ్చితంగా జరుగుతుంది, ఏమాత్రం లేదు. 86 కిలోమీటర్లు వీళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్, వీళ్ళు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ లో ఉన్నటువంటి విషయాలు బిహెచ్ఎల్ నుంచి కూడా ఉంది, లకడికప్పుల నుంచి బిహెచ్ఎల్ వరకు ఉన్నటువంటి పరిస్థితులు, వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే మార్గాలు ఉన్నాయో మార్గాలకు సంబంధించిన విశ్లేషణ, వీళ్ళు ఇచ్చినటువంటి డిపిఆర్ ని పూర్తి స్థాయిలో కేంద్రం చూస్తా ఉంది. కేంద్రానికి కొంత సమయం ఇచ్చిందే. మొన్ననే 21కి ఇచ్చారు, జూన్ 21కి. కొంత టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత తప్పకుండా చేస్తారు తప్ప ఎక్కడ కూడా జాప్యం చేసేటువంటి అవకాశం లేదు. తెలంగాణని కేంద్రం చూస్తలేదు, భారతీయ జనతా పార్టీ ఇచ్చేస్తలేనటువంటి భావన ఎట్టి పరిస్థితుల్లో అవసరం లేదు. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. ప్రభుత్వం కూడా దాని మీద ఏం పెద్దగా ఇచ్చేసినటువంటి దాఖలాలు లేవు. నాకు తెలిసి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటి అని అంటే, కేంద్రం నుంచి వచ్చేది కేవలం 18% మాత్రమే కేంద్రం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నిధులు. మిగతా 48% ఏదైతే నిధులు ఉన్నాయో దానికి సంబంధించి జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ సంస్థల నుంచే రుణంలాగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక కూడా రూపొందించుకోవడం జరిగింది. సో మిగిలిన 4% ఏదైతే ఉందో ఒక పీపీపీ మోడల్ ద్వారా సమకూర్చుకునేలాగా ప్రాజెక్ట్ డిజైన్ కూడా చేశారు. బట్ ఇట్లాంటి చిన్న అమౌంట్ కూడా కేంద్రం ఎందుకు సహకరించలేకపోతుంది, ఎందుకు దీని మీద ఇనిషియేట్ తీసుకోలేకపోతుంది, ఎన్నిసార్లు కలిసినా గానీ అన్నదే ఒక చర్చ. తప్పుడు సమాచారం ఎన్నిసార్లు కలవడం కాదు, 1-2 సార్లే కలిసిర్రు, మాట్లాడిర్రు. దానికి సంబంధించిన డిపిఆర్ మొన్ననే ఇచ్చిర్రు. ఖచ్చితంగా సానుకూలంగా ఉంటే దాంట్లో ఏమాత్రం లేదు. కేంద్రం పూర్తి స్థాయి ఆలోచన ఉంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము చాలా 101% చిత్తశుద్ధితో పనిచేస్తుంది. దాంట్లో ఏమాత్రం లేదు. డిపిఆర్లు ఇచ్చిర్రు, కేంద్రం పూర్తిగా చూస్తుంది, దానికి సంబంధించిన శాఖ పూర్తిగా చూస్తుంది. పూర్తి స్థాయి వివరాలు తీసుకొని అతి త్వరలో దాన్ని ఆమోదపరుస్తారు తప్ప ఎక్కడ కూడా ఇచ్చేసేటువంటి పరిస్థితి లేదు. పూనాతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు, మహారాష్ట్రతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయము. మనదేమో మొన్నటికే చర్చ. ఫేజ్ 2కు వీళ్ళు ఫేజ్ 2లో చాలా మార్పులు జరిగాయి. గతంలో పెట్టిన డిపిఆర్ కి మొన్న జూన్ 21కి ఇచ్చిన డిపిఆర్ లో చాలా చేంజెస్ ఉన్నాయి. ఆ డిపిఆర్ల ద్వారా వారు ఇచ్చినటువంటి రూట్ మ్యాపింగ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ నుంచి ఏ ఫేజ్ 2లో ఎక్కడెక్కడ జరుగుతుంది, ఎన్ని కారిడార్లు తయారవుతున్నాయి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రానికి ఇచ్చారు. కేంద్రం కొంత సమయం తీసుకొని పూర్తి స్థాయి స్థానుకూలమైనటువంటి అవకాశమే కల్పిస్తే తప్ప ఎక్కడ కూడా ఇది లేదు. అదేదో కొంత మాట్లాడుతున్నాం, వెంటనే పూనాకు వచ్చి అక్కడ వచ్చింది మనకు రాలేదు అనేది కొంత సమయం పట్టొచ్చు, వెనకనో ముందో కానీ తప్పకుండా సాధ్యమైతే తప్ప ఎక్కడ కూడా అన్యాయం జరిగే ప్రసక్తి అయితే లేదు.